బ్యాక్ అనదర్ వీడియో. సో రిపబ్లిక్ డే అయితే తొందరలోనే రాబోతుంది కదా. సో రిపబ్లిక్ డే స్పెషల్ గా మన గెరీనా బాబాయ్ వచ్చేసి ఒక గోల్డెన్ రాయల్ ఈవెంట్ అయితే దెబ్బతుండనమాట. దాంట్లో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బండిల్స్ అయితే వేసి పెట్టిండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్ 100% కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనలీ న్యూ అరైవల్ యానిమేషన్ కూడా మన గేమ్ లోకి అయితే రాబోతుంది. ఇంకా క్లాసిక్ జెస్ట్ ప్యాంట్ ఫైనలీ మన గేమ్ లోకి అయితే రిటర్న్ అయితే రాబోతుంది. ఇంకా ఫ్రీగా ఊకాంగ్ సంబంధించిన స్కిన్ అయితే ఇవ్వబోతుండు. ఇంకా ఫిబ్రవరి మంత్ బోయా పాస్ రింగ్ ఈవెంట్ రాబోతుంది. ఇంకా ఫిబ్రవరి మంత్ బోయా పాస్ డిలక్స్ బాక్స్ కూడా ఫుల్ రివ్యూ చేయబోతున్నాం ఈరోజు వీడియోలో వచ్చేసి. ఇంకా మిస్టరీ షాప్ ఈవెంట్ కూడా 100% కన్ఫర్మ్ అయితే చేసేసిండు అనమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి. సో ఇన్ని ఈవెంట్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో అనేది మాట్లాడుకుందాం అనమాట. మరి ఇంకేమంటారు లేట్ చేయకుండానైతే వీడియోనైతే స్టార్ట్ అనేది ఇచ్చేసేద్దామా. ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్ గురించి అనమాట. సో నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్లో ఫస్ట్ రివార్డ్ వచ్చేస్తే ఈ G36 గన్ స్కిన్ అయితే చూడడానికి లభిస్తుంది అనమాట. ఇంకా దీని అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటే డబల్ మ్యాగజైన్ లేదు కానీ సింగిల్ మ్యాగజైన్, సింగిల్ రేంజ్, ఇంకా రీలోడ్ స్పీడ్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఒక డీసెంట్ గన్ స్కిన్ అయితే పెట్టిండనమాట. నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్లో వచ్చేసి మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు ఓవరాల్గా ఒక మేల్ బండిల్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఫస్ట్ ఫేస్ బ్యాంక్ ఉంది, దాని తర్వాత హ్యాట్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఇది కూడా చూడడానికైతే బాగానే ఉంది మనకు వచ్చేసి. ఇంకా దాని తర్వాత చెప్పులు అయితే చూడడానికైతే లభిస్తున్నాయి అనమాట. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు బోటం అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఇదైతే అంత బాగలేదు. ఇంకా దాని తర్వాత వచ్చేసి టాప్ అయితే చూడడానికైతే లభిస్తుంది. ఇది చూడడానికైతే కొద్దిగా బాగానైతే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ బండిల్ అండ్ ఆ G36 గన్ స్కిన్ అయితే 100% కన్ఫర్మ్ అయితే చేసేసిండు. నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్లో వచ్చేసి మరి రివార్డ్స్ కి ఇట్లా నచ్చుండే మాత్రం టాప్ అప్ అయితే చేసడానికి అయితే చూడండి, లేకుంటే గాలికి అయితే తీసి పెట్టుకోవచ్చు టాప్ అప్ ఈవెంట్ వచ్చేసి. ఇంకా ఇప్పుడు అరైవల్ యానిమేషన్ గురించి అయితే మాట్లాడుకుందామా. సో ఫైనలీ న్యూ అరైవల్ యానిమేషన్ మన గేమ్లోకి అయితే రాబోతుంది అనమాట. 100% కన్ఫర్మ్ అయితే చేసేసిండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఆల్రెడీ అరైవల్ యానిమేషన్ అయితే మీకు పొచ్చుసార్లు చూపించిన అనమాట. సో మళ్ళీ చూపించి బోర్ అయితే సీదా ఈ ఫేడెడ్ వీల్ ఈవెంట్ కన్ఫర్మ్ డేట్ అనేది ఇచ్చేస్తానమాట. ఈ ఫేడెడ్ వీల్ ఈవెంట్ మన గేమ్లోకి వచ్చేస్తే 26వ తారీఖు కన్నా లేదా 27వ తారీఖు కన్నా రాబోతుంది అనమాట. మరి ఈ అరైవల్ యానిమేషన్ పక్కా మీకు నచ్చి ఉంటుంది కదా. నచ్చుంటే మాత్రం పక్కా వచ్చేసి 1200 డైమండ్స్ అయితే సేవ్ అనేది చేసి పెట్టుకుంటారనమాట. ఈ అరైవల్ యానిమేషన్ని తీసుకోందుకు వచ్చేసి ఓకేనా. ఈ అరైవల్ యానిమేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన కదా. మరి ఇంకా నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడుకుంటే ఏం ఈవెంట్ అబ్బా, జస్ట్ పాయింట్ రిటర్న్ గురించి అయితే మాట్లాడుకుందామా ఇప్పుడు వచ్చేసి. సో మీరైతే ప్రతి వీడియోలో ఈ జెస్ట్ పాయింట్కి సంబంధించిన కామెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మనకు వచ్చేసి నెక్స్ట్ అప్డేట్లోనే అయితే ఈ జెస్ట్ పాయింట్ అయితే రాబోతుంది అనమాట. అంటే OB48 అప్డేట్ తర్వాతనైతే రాబోతుంది అనమాట ఈ జెస్ట్ పాయింట్ మన గేమ్లోకి వచ్చేసి. దాని రీజన్ కూడా ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మనకు నరుటో కొలాబరేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 10వ తారీఖు అయితే ఎండ్ కాబోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకైతే మిగతా 15 రోజులు వ్యాలంటైన్స్ డే ఈవెంట్ అయితే నడుస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి మనకైతే OB48 అప్డేట్ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత ఫైనలీ మన గేమ్లోకి వచ్చేసి ఈ క్లాసిక్ జెస్ట్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి తెలిపోమా. సో ఇప్పుడు మాట్లాడుకుంటే ఫ్రీ ఊకాంగ్ స్కిన్ గురించి అనమాట. సో ఇక్కడ ఈవెంట్ ఇంటర్ఫేస్ అయితే చూడొచ్చు అనమాట. సో దీంట్లోకి వెళ్ళి మన గెరీనా బాబాయ్ వచ్చేసి ఫ్రీగా ఊకాంగ్కి సంబంధించిన స్కిన్ అయితే ఇవ్వబోతుండ అనమాట. ఫస్ట్ 24 అవర్స్కి అయితే ఇచ్చిండనమాట. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఒక M60 గన్ స్కిన్ అయితే ఇవ్వబోతుండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత ఒక M41 గన్ స్కిన్ అయితే ఉంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఫైనల్గా మనకైతే వుకాంగ్ స్కిన్ అయితే పర్మనెంట్ అనేది ఇచ్చేస్తుండనమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి. సో చాలా అంటే చాలా సింపుల్ మిషన్స్ అయితే వాటన్నింటినీ కంప్లీట్ చేసుకొని ఈ ఫ్రీ వుకాంగ్ స్కిన్ అయితే క్లెయిమ్ అయితే చేసుకుంటానమాట. ఇంకా ఈవెంట్ మన గేమ్లోకి వచ్చేస్తే ఫిబ్రవరి 1వ తారీఖు అయితే రాబోతుంది అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే ఫిబ్రవరి మంత్ బోయా పాస్ రింగ్ ఈవెంట్ గురించి అనమాట. ఈ రింగ్ ఈవెంట్ కూడా యాజ్ యూజువల్లీ మనకైతే ఫిబ్రవరి 1వ తారీఖు అయితే రాబోతుంది అనమాట. మరి దీంట్లోకి వెళ్ళి స్పిన్ చేసి ఒక 100 డైమండ్లలో వెళ్తే మనకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బోయా పాస్ వచ్చేసి. లేదా సీదా 300 డైమండ్లు పెట్టి బోయా పాస్ కొనుక్కోండి అయితే రికమెండ్ అయితే చేసేస్తే. నిన్నటి వీడియోలో ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ బోయా పాస్ ఫుల్ రివ్యూ కూడా చేసేసినాం అనమాట మనం వచ్చేసి. సో ఫిబ్రవరి మంత్ బోయా పాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలానే డీలక్స్ బాక్స్ కూడా
చూసేద్దాం. ఫిబ్రవరి మంత్ బోయా పాస్ వచ్చేసి ఫస్ట్ మనకు యాజ్ యూజువల్లీ ఒక స్కైవింగ్ స్కిన్ అయితే ఉంది. ఇంకా దాని తర్వాత ఒక ఫిమేల్ బండిల్ అయితే చూడడానికి లభిస్తుంది. ఇదైతే యావరేజ్ ఉంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక మేల్ బండిల్ అయితే ఉందన్నమాట. ఇది చూడడానికి కొద్ది బాగానే ఉంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒక మేల్ బండిల్ అయితే ఉంది. ఓరి నాయను, ఇది చూడడానికి అయితే చాలా అంటే చాలా డేంజరస్ అయితే ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్లీ ఒక ఫిమేల్ బండిల్ అయితే చూడడానికి లభిస్తుంది అనమాట. సో ఇవే మనకు నెక్స్ట్ డిలెక్స్ బాక్స్లో వచ్చే మేల్ అండ్ ఫిమేల్ బండిల్స్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత యాజ్ యూజువల్లీ బ్యాక్ ప్యాక్ స్కిన్స్, లూట్ బాక్స్ స్కిన్స్, స్కేట్ బోర్డ్ స్కిన్స్, అవతార్, బ్యానర్ అవన్నీ రివార్డ్స్ అయితే మనకైతే ఈ డిలెక్స్ బాక్స్లోనైతే చూడడానికి లభిస్తాయి అనమాట. లిటరల్లీ నేను బోయా పాస్ వచ్చేసి 3 అయితే కొన్నా. ఆ 3 బోయా పాస్లలోకి వెళ్ళి నాకైతే ఒక్క రివార్డ్ అనేది దొరకలేదన్నమాట. రేర్ది వచ్చేసి ఈ డిలెక్స్ బాక్స్లోకి వెళ్ళి ఇస్తే మనకు లోడ్ అవుట్ 100 గోల్డ్, అవి తప్పించి మనకు వచ్చేసి ఏమి ఇయ్యలే ఈ డిలెక్స్ బాక్స్లోకి వెళ్ళి. మరి చూద్దాం నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి బోయా పాస్ డిలెక్స్ బాక్స్లోకి వెళ్ళి ఏదైనా రేయర్ రివార్డ్ వచ్చేస్తే చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది నాకు వచ్చేసి. మరి చూద్దాం, దాన్ని కొనేదానికి కూడా చూస్తాను. ఫిబ్రవరి మంత్ బోయా పాస్ వచ్చేసి డైమండ్ సెట్ అయితే కొనేద్దాం, లేకుంటే గాలికైతే ఇసి పెట్టేద్దాం అనమాట. ఇంకానే గాయస్ మీడిలో కూడా వచ్చేసి పక్కా ఈవగన్స్ అయితే ఉంటాయి కదా. సో వాటిని అప్గ్రేడ్ చేసుకోందుకైనా లేదా మ్యాక్స్ చేసుకోందుకు ఈవగన్స్ టోకన్స్ అయితే కొందామని చూస్తున్నారా? అయితే మీరు మా వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అయితే కావచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి మీరు చాలా అంటే చాలా ఈజీగా ఈవగన్స్ టోకన్స్ని అయితే బై అనేది చేసుకోగలుగుతారనమాట. ఇది 100% రియల్ అండ్ సేఫ్ ప్రాసెస్ అనమాట. సో మరి లేట్ చేయకండి, మా వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేస్తే కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో దొరికిస్తుంది అనమాట. వెళ్ళి మరి ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి మా వాట్సాప్ గ్రూప్ని వచ్చేసి. ఆఫర్స్ గిట్లా నచ్చినాయి అనుకోండి బాయ్ కూడా చేసేసేయండి మా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి వచ్చేసి. మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమ్మా. సో ఇప్పుడు మాట్లాడితే మిస్టరీ షాప్ 2.0 గురించి అనమాట. ఈ మంత్లోనే మనకు 2 మిస్టరీ షాప్ ఈవెంట్ కూడా దేబోతుండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. దాని ఫుల్ ఫ్రీ యాక్సెస్ కూడా దొరికేసింది అనమాట నాకు వచ్చేసి. సో ఫస్ట్ గ్రాండ్ ప్రైజ్లో వచ్చేసి మనకైతే ఈ కకాషి బండిల్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఇది ఫేడెడ్ వీల్ ఈవెంట్లో ఇచ్చేది ఉండే మన గెరీనా బాబాయ్ వచ్చేసి. బట్ మనకు మిస్టరీ షాప్ ఈవెంట్లోనే ఇవ్వబోతుండే అనమాట. ఫేడెడ్ వీల్ ఈవెంట్లో ఇస్తే పక్కా వచ్చేసి 1200 డైమండ్లు లేపే మనకు ఈ కకాషి బండిల్ ఇచ్చేటోడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. బట్ మిస్టరీ షాప్ ఈవెంట్లో రాబోతుంది కాబట్టి మనకు వచ్చేసి ఆరామ్సే మనకు ఎన్ని డైమండ్లు అయితే అంటే మ్యాక్సిమం ఒక 600 to 700 డైమండ్స్ అయితే అనమాట. ఆల్మోస్ట్ మనకు 500 నుంచి 600 డైమండ్స్ అయితే ఈ కకాషి బండిల్ మీద సేవ్ అయితే చేసుకుంటారన్నమాట మనం వచ్చేసి. సో మరి కకాషి బండిల్ని మీరు తీసుకుంటారా తీసుకోరా మిస్టరీ షాప్ ఈవెంట్లోకి వెళ్ళి వచ్చేసి కామెంట్ చేసి అయితే పుల్లనమాట. నేనైతే తీసుకుంటలేను, నేనైతే అరైవల్ యానిమేషన్ కోసం వెయిట్ అనేది చేస్తున్నానమాట. దానికోసమే 2 నెలలకెళ్ళి డైమండ్స్ అయితే సేవ్ అనేది చేసి పెట్టిన. ఫైనలీ 27వ తారీఖు కన్నా 26వ తారీఖు కన్నా రాబోతుంది కదా, ఆ రోజు దాంట్లోనైతే స్పిన్ అనేది చేస్తానమాట. మరి మీకు కనుక ఈ కకాషి బండిల్ నచ్చుంటే మాత్రమే తీసుకోండి, లేదా గాలికైతే తీసి పెట్టుకోండి కకాషి బండిల్ వచ్చేసి. ఇంకా దాంతోపాటు చాలా అంటే చాలా అదర్ రివార్డ్స్ అయితే మన గెరీనా బాబాయ్ వచ్చేసి ఈ మిస్టరీ షాప్ ఈవెంట్లో ఇవ్వబోతుండనమాట. ఇంకా కకాషి థీముడు మాన్స్టర్ ట్రక్ స్కిన్ కూడా ఇదే మనకు మిస్టరీ షాప్ ఈవెంట్లో ఇవ్వబోతుండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. సో మరి ఆ మాన్స్టర్ ట్రక్ స్కిన్ కూడా పక్కా వచ్చేసి 200-300 డైమండ్స్ అయితే పెట్టాలన్నమాట. మనం ఇట్లా తీసుకుందాం అనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయ మాన్స్టర్ ట్రక్ స్కిన్ తీసుకోండి అని అయితే. తీసుకుంటే కకాషి బండిల్ని అయితే తీసుకోండి, డైమండ్ లేవు అనుకోండి దాన్ని కూడా వేసి పెట్టుకోండి అనమాట. ఇంకా మిస్టరీ షాప్ ఈవెంట్ వచ్చేసి అఫీషియల్ బ్యానర్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. ఇంకా మిస్టరీ షాప్ ఈవెంట్ వచ్చేస్తే 25వ తారీఖు మన గేమ్లోకి అయితే రాబోతుంది అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఫైనలీ స్పెషల్ గోల్డెన్ రాయల్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందామా. ఇప్పుడు వచ్చేసి మనకు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు స్పెషల్ గోల్డెన్ రాయల్ ఈవెంట్ వచ్చేసి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఒక ఫిమేల్ బండిల్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఇదైతే అంత బాగలేదు, మనకు వచ్చేసి యావరేజ్ అంటే యావరేజ్ ఉంది. ఇంకా దాని తర్వాత ఒక మేల్ బండిల్ అయితే ఉంది. అరే యార్ దీన్ని అయితే FF టోకన్ స్టోర్లో యాడ్ చేసి పెట్టిండే కదా మన గెరీనా బాబాయ్ వచ్చేస్తే మళ్ళీ గోల్డెన్ రాయల్ ఈవెంట్లో ఇస్తుండు. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే ఇదేం చెండాలం బండిల్ నాను, ఇంత ఘోరంగా ఉంది మనకు వచ్చేసి. చాలా అంటే చాలా యావరేజ్గానే అయితే ఉందన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో వచ్చేస్తే మళ్ళీ ఒక ఫిమేల్ బండిల్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఓవరాల్గా మనకు వచ్చేసి లక్రాయిల్ ఈవెంట్లో 2 మేల్ బండిల్ అండ్ 2 ఫిమేల్ బండిల్స్ అయితే చూడడానికైతే లభిస్తాయి అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఈ స్పెషల్ గోల్డెన్ రాయల్ ఈవెంట్ మనకు జనవరి 26కి రాబోతుందని అయితే లీక్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో మరి వెయిట్ చేస్తూ ఉండండి స్పెషల్ గోల్డెన్ రాయల్ ఈవెంట్ గురించి వచ్చేసి. స్పెషల్ గోల్డెన్ రాయల్ ఈవెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసినా కదా. మరి ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసి ఇంతనేనమాట. మరి వీడియోకి అయితే పక్కా అయితే లైక్ అయితే కొట్టేసేయండి. అలానే మన ఛానల్కి కొత్తగా వస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.